జీడిఎస్ టు ఎంటీఎస్ గ్రామీణ డాక్ సేవక్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ప్రమోషన్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో జీడిఎస్ కి జాయిన్ అవుతారో, గ్రామీణ డాక్ సేవకులకు జాయిన్ అవుతారో వాళ్ళు 3 years తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అని అది మన పోస్టల్ డిపార్ట్మెంట్ వారే ఎల్డిసి అంటే లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా కండక్ట్ చేస్తారు. సో మీ అందరికీ తెలుసు, నేను జీడిఎస్ టు ఎంటీఎస్ దీని గురించి చెప్పిన, ప్లస్ జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ గురించి చెప్పిన, ఎగ్జామ్ గురించి చెప్పిన నా స్టార్టింగ్ వీడియోస్ లో. సో ఇంకా నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే జీడిఎస్ టు ఎంటీఎస్ సిలబస్ లో ఉన్న, సిలబస్ అంటే ఎగ్జామ్ లో ఉన్న మన సెకండ్ పేపర్ గురించి చెప్పు అని నేను ఆల్రెడీ చెప్పిన. సో ఈ వీడియోని ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామ్ లో పేపర్ 2 అనేది మనకి 50 మార్కులకు ఉంటుంది. టైం లిమిట్ వచ్చేసి 1 గంట ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2 ఒక రోజు జరిగిద్ది ఎగ్జామ్, ఒకే టైంలో జరిగిద్ది. పేపర్ 1 అయిపోయిన తర్వాత పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 2లో మనకి మేజర్గా 50 మార్క్స్ ఉంటాయని చెప్పాక 4 పార్ట్స్ కి డివైడ్ చేస్తారు. 15 మార్కులు 15 మార్కులు 10 మార్కులు 10 మార్కులు లెక్క. సో ఫస్ట్ 15 మార్కులు దేనికి ఉంటుంది అంటే మన ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఉంటాయి. అవి ఎట్లా అంటే ఫస్ట్ 15 మార్కులు ఇంగ్లీష్ నుంచి లోకల్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ ఏదైతే తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంకా వేరే సర్కిల్లో వేరే లాంగ్వేజ్లు ఉంటాయి కాబట్టి అలా. సో మన దాంట్లో తెలుగే కాబట్టి, మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాక్సిమం తెలుగే ఉంటుంది కాబట్టి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి ఇంగ్లీష్ వర్డ్స్ ని, దానికి 15 మార్కులు. అండ్ నెక్స్ట్ 15 మార్కులు దేనికి ఉంటుంది అంటే మన లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇవే వర్డ్స్, ట్రాన్స్లేషన్ ఆఫ్ వర్డ్స్ లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి, అది వైస్ వర్సా, దీనికి 15 మార్కులు. సో ఫస్ట్ 15 మార్కులు వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మన లోకల్ లాంగ్వేజ్ లోకి వర్డ్స్ ట్రాన్స్లేట్ చేయాలి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వాళ్ళు ఇస్తారు అక్కడ, దాని ప్రకారం మనం ట్రాన్స్లేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 15 మార్కులు వచ్చేసి మన లోకల్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. అది 15 30 మార్కులు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి లెటర్ రైటింగ్ వచ్చేసి మనకి 40 నుంచి 50 వర్డ్స్ లో రాయాలి. ఇవి మనకి వాళ్ళు 3 క్వశ్చన్స్ ఇస్తారు, 3 లెటర్ రైటింగ్స్ ఇస్తారు, ఒకటి పిక్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలిసింది, చిన్నప్పటి నుంచి రాస్తూనే ఉంటారు లెటర్ రైటింగ్. సో చాలా ఈజీగా ఉంటుంది, మరి అంత టఫ్ ఏమి ఉండదు, మనం రాయొచ్చు. అండ్ దీనికి 10 మార్కులు, మొత్తం ఇక్కడ 40 మార్కులు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ 10 మార్కులు వచ్చేసి ఎస్ఐ రైటింగ్. దీంట్లో కూడా 3 క్వశ్చన్స్ ఇస్తారు వాళ్ళు. 3 క్వశ్చన్స్ లో మనకి నచ్చిన క్వశ్చన్ పిక్ చేసుకొని ఎస్ఐ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి 10 మార్కులు. ఈ మొత్తం వచ్చేసి 50 మార్కులకు ఉంటుంది. 15 15 10 10 మొత్తం 50 మార్కులు. సో ఇక్కడ 50 మార్కుల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. ఈ పేపర్ 2 కూడా క్వాలిఫైయింగ్ కావాలి. క్వాలిఫై అయితేనే మీరు జాబ్ వస్తుంది. క్వాలిఫై కాకపోతే రాదు. ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమే లేదు, ఈజీ క్వాలిఫై అవుతారు. అది పేపర్ 2కి సంబంధించింది.